Hello my dear rowdy boys and rowdy girls, how are you? చూడండి 100% all topics covered, paper comes from here. This is day 2. నేనైతే కెమికల్ రియాక్షన్స్ ఈక్వేషన్స్ చెప్పుకున్నాం, 14 minutes కంప్లీట్ చేసా. సేమ్ యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్స్ మీకు చెప్తున్నాను కదా, ఈ సిరీస్ నుంచి మీకు ప్రూవ్ చేసి చూపిస్తా. 100% మీ ప్రతి క్వశ్చన్ ఎగ్జామ్ పేపర్లో ఇక్కడి నుంచే వస్తుంది. దిస్ ఇస్ డే 2. మనకు తెలుసు సార్ డే అసలు గుర్తుండట్లేదు సార్ చాప్టర్స్, అయినా పర్లేదు ఈ 14 minutes 30 minutes రివిజన్ సిరీస్ చూడు, ఖచ్చితంగా నీకు గుర్తుండే. సరే ఏం లేట్ లేకుండా అయితే మనం స్టార్ట్ చేద్దాం. చూడండి 100% అన్ని ఫార్ములాస్ ఒక్క సైడ్లో తెచ్చా. ఓకే, దీని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, మనం అయితే ఇప్పుడు స్టార్టింగ్ చేద్దాం, మన చాప్టర్ స్టార్ట్ చేద్దాం. చూడండి దట్ ఈస్ యాసిడ్ బేసిస్ అండ్ సాల్ట్స్. మన చాప్టర్ వచ్చేసి యాసిడ్ బేసిస్ అండ్ సాల్ట్స్. చూడండి దీనిలో నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయి, అస్సలు గుర్తుంటావు. ఓకేనా, నో ప్రాబ్లం, మనమైతే అన్ని నేర్చుకుందాం ఇంకా. ఓకే చూడండి, సీ హియర్ వాట్ ఈస్ యాసిడ్, వాట్ ఈస్ బేస్. మీకు నేను చాలాసార్లు చెప్పా, ఒక షార్ట్ నేర్పించా, గుర్తుందా లేదా మీకు? చూడండి దట్ ఈస్ బార్స్ అని చెప్పా. బార్స్ అంటే ఏంది? దట్ ఈస్ బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్. ఇట్ ఈస్ సో టు టెస్ట్. ఖతం, బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్, దట్ ఈస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్స్, దట్ ఈస్ సో టు టెస్ట్. అయిపోయింది. చూడు ఫస్ట్ వన్ ఇస్ సో టు టెస్ట్, బ్లూ లిట్మస్ నుంచి రెడ్ లిట్మస్, బార్స్ అయిపోయింది. H ప్లస్ ఏదైతే ఇస్తుందో దట్ ఈస్ యాసిడ్స్. H ప్లస్ ఏదైతే ఇస్తుందో దట్ ఈస్ యాసిడ్స్. నెక్స్ట్ చూడు దట్ ఈస్ లెస్ దాన్ 7. లెస్ దాన్ 7 అంతే కదా, దట్ ఈస్ లెస్ దాన్ 7 అంటే 6 5 4 3 2 1 అయిపోయింది. చూడండి దట్ ఈస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకున్నాడు, ఎసిటిక్ యాసిడ్ తీసుకున్నాడు. వీటిని ఏమంటామంటే దట్ ఈస్ స్ట్రాంగ్ యాసిడ్స్ అండ్ వీక్ యాసిడ్స్ అంటాం. స్ట్రాంగ్ యాసిడ్ అంటే విచ్ గివ్ ఎలక్ట్రోలైట్స్ 100%. ఓకే, 100% ఇస్తుంది. ఓకే, ఇదేంటంటే పార్షియల్గా అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి బేసిస్ అనగానే మీకు నేను చెప్పా ఆర్బి క్యూబ్. ఏంటి? ఆర్బి క్యూబ్ గుర్తుంది కదా, దట్ ఈస్ ఆర్ బి 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 అంటే ఏమంటాం దీన్నే? సియర్ రెడ్ లిట్మస్ టు బ్లూ లిట్మస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ బేసిస్. ఇది బిటర్ టు టేస్ట్. ఎలా ఉంటుంది? బిటర్ టు టేస్ట్. సేమ్ అలాగే నేను సోపీ టు టచ్ అంటాం. చూడండి ఫస్ట్ పాయింట్ ఇట్ ఈస్ సోపీ టు టచ్, అలాగే బిటర్ అయిపోయింది. చూడండి తర్వాత రెడ్ లిట్మస్ నుంచి బ్లూ లిట్మస్ మారుతుంది, దట్ ఈస్ ఆర్బి క్యూబ్ అన్న. పిహెచ్ చూడండి దట్ ఈస్ యాసిడ్ లేదా లెస్ దాన్ 7, బేసిస్ ఏమవుతుంది? గ్రేటర్ దాన్ 7 అంతే. చూడండి ఇదేమవుతుంది? OH మైనస్ అయాన్ ఇస్తుంది. సేమ్ అలాగే చూడండి దీంట్లో ఏమంటామంటే NaOH. చూడండి OH మైనస్ అయాన్స్. ఖతం అయిపోయింది, దట్ ఈస్ యాసిడ్ అండ్ బేసిస్. నెక్స్ట్ చూడండి హియర్ న్యాచురల్ సోర్సెస్ ఆఫ్ యాసిడ్స్. సేమ్ ఇక్కడ చూడండి వెనిగర్, ఆరెంజ్, టామరిండ్. చూడండి వెనిగర్ దట్ ఈస్ ఎసిటిక్ యాసిడ్, ఆరెంజ్ సిట్రిక్ యాసిడ్. చూడండి టామరిండ్ టీ 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 టీ. తర్వాత చూడండి టొమాటో పక్కన ఉంది ఓ ఓ ఓ ఓ ఆక్సాలిక్ యాసిడ్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి మిల్క్, లాక్టిక్ యాసిడ్, చాలా ఇంపార్టెంట్. కర్డ్, ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. చూడండి లెమన్, సిట్రిక్ యాసిడ్. చూడండి యాండ్ స్టింగ్, నెడిల్ స్టింగ్, ఫార్మిక్ యాసిడ్ అంటాం. ఫార్మిక్ యాసిడ్ అంటే మిథనాయిక్ యాసిడ్. ఓకేనా, నెక్స్ట్ చూడండి హియర్ ఇండికేటర్స్. చూడండి ఇండికేటర్స్ మనకి చాలాసార్లు చూస్తుంటాం మనం బయటకు వెళ్ళంగానే, సార్ బిర్యానీ స్మెల్ సూపర్ ఉంది, ఒకసారి ట్రై చేద్దామా? తర్వాత చూడండి పక్కన వేస్టేజ్ ఇవన్నీ స్మెల్ వస్తుంది, ఇలా మూసుకొని పోతాం. దట్ ఈస్ ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్. మనీ నోస్ ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్. మీకు చింటూ పింటూ అని ఒక స్టోరీ చెప్పా వన్ షాట్లో, చూడండి. దాంట్లో ఏంటంటే యాసిడ్ అయితే స్మెల్ వస్తుంది, బేస్ అయితే నో స్మెల్. చూడండి ఇక్కడ బేస్ నో స్మెల్, యాసిడ్ అయితే స్మెల్. దానికి ఎగ్జాంపుల్ ఏమి ఇస్తాం మనము? క్లోవ్ ఇవన్నీ ఉన్నాయి కదా, మనం బిర్యానీలో ఇవన్నీ చూస్తూ ఉంటాం. చూడండి వెనిలా, ఆనియన్, క్లోవ్ ఆయిల్ ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ చూడండి న్యాచురల్ ఇండికేటర్స్, సింథటిక్ ఇండికేటర్స్. వీటి గురించి నేను నెంబర్ ఆఫ్ షార్ట్ ట్రిక్స్ ఇచ్చా, ఒకసారి వన్ షాట్ చూడండి. ఓకే, ఇక్కడ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మీకు షార్ట్ ట్రిక్స్ అయితే వన్ షాట్లో ఉంటాయి. చూడండి ఇక్కడ లిట్మస్ పేపర్. ఈ లిట్మస్ పేపర్ ఎలా ఉంటుందంటే, ఓకే, న్యూట్రల్గా అంటే దాని ఒరిజినల్ కలర్ వచ్చేసి పర్పుల్గా ఉంటుంది. ఓకే, ఇది చూడండి యాసిడ్లో అయితే రెడ్గా ఉంటుంది. ఓకే, బేస్లో అయితే బ్లూగా ఉంటుంది. ఖతం. నెక్స్ట్ చూడండి టర్మరిక్. చూడండి యాసిడ్లో ఎలా ఉంది? ఎల్లో కలర్, సేమ్ కలర్లో ఉంది. అదే బేస్లో చూడండి రెడ్గా మారిపోతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి హైడ్రోన్సీ ప్లాంట్. చూడండి ఇది బ్లూ ఇన్ యాసిడ్స్, పింక్ ఇన్ బేస్. నెక్స్ట్ చూడండి ఇండికేటర్స్ ఫినోప్థలిన్ అండ్ మిథైల్ ఆరెంజ్. మీకు నేను చెప్పాను కూడా, నేను ఫెనికాల్ మేరీ అని చెప్పా. ఏంటి? ఫెనికాల్ మేరీ. చూడండి ఫెనీ దట్ ఈస్ ఫినోప్థలిన్,
చూడండి నేనేం చెప్పా, ఫెనికాల్ పిక్. చూడండి కాల్ దట్ ఈస్ కలర్లెస్ ఇన్ యాసిడ్స్, అలాగే పిక్ దట్ ఈస్ పింక్. ఫెనికాల్ పిక్ టు మ్యారీ అని చెప్పా. చూడండి మిథైల్ ఆరెంజ్ ఎమ్. చూడండి ఇక్కడ చూడండి యాసిడ్స్ లో రెడ్, ఓకే, ఎల్లో ఇస్ బేస్. చెప్పాను కదా మేరీ రెడ్ యాసిడ్స్ ఏంటి, రెడ్ ఇస్ యాసిడ్స్, ఓకే, వై ఎల్లో దట్ ఈస్ బేసెస్. ఒకసారి వన్ షాట్ చూడండి, ఓకే, డీటెయిల్గా ప్రతిదీ చెప్పాను నేను. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వన్ ఇస్ రియాక్షన్. యాసిడ్స్ ఎలా రియాక్ట్ అవుతాయి చూడండి. ఇక్కడ ఫస్ట్ మనం ఏదైతే యాసిడ్ తీసుకున్నాం, యాసిడ్ మెటల్ తీసుకున్నాం. మెటల్ చూడండి ఈ జింక్ ఏంటంటే ఓకే చాలా హైలీ రియాక్టివ్. ఏం చేస్తాడంటే ఈ హైడ్రోజన్ గ్యాస్ ఉన్నాయి కదా, 2 H's ఉన్నాయి, అలాగే Cl2 ఉంది. సో ఈ హెచ్ని ఇలా పట్టుకొని ఇలా ఇసిరేస్తున్నాడు. సో ఏం చేస్తున్నాడు, ఈ జెడ్ అని ఇక్కడికి వచ్చేసి ఈ 2Hని ఇలా బయటికి ఇసిరేసాడు. అయిపోయింది. H2ని తీసి మిగతా రాసాయి, అయిపోయింది. నెక్స్ట్ చూడు, అలాగే ఇక్కడ చూడండి Cl ఇక్కడ యాసిడ్ ప్లస్ మెటల్ గివ్స్ సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. చూడండి ఇక్కడ నెక్స్ట్ చూడండి మెటల్ ఆక్సైడ్ ప్లస్ యాసిడ్ ప్లస్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ వాటర్. మీకు ఇది చూడంగానే ఒకటి గుర్తు రావాలి, న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఏం తీసుకుంటాం, యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ వాటర్. ఇక్కడ ఏం చేశాడు, బేస్ ప్లేస్ లో మెటల్ తీసుకున్నాడు. సో ఈ మెటల్ ఆక్సైడ్ ఎలా యూజ్ అవుతుంది, దట్ ఈస్ బేస్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సేమ్ మెటల్ ఆక్సైడ్స్ ఎలా చేస్తున్నాయి, బేసెస్ లాగా. ఈ కాపర్ ఆక్సైడ్ దట్ ఈస్ బేస్, బేస్ ప్లస్ చూడండి 2HCl గివ్స్ రైస్ టు CuCl2 ప్లస్ H2O. ఓకే, ఈ బేసెస్ ఏమంటే బేసిక్ ఆక్సైడ్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ చూడండి అబ్జర్వేషన్, సొల్యూషన్ టర్న్స్ బ్లూ గ్రీన్. ఓకేనా, ప్రతి పాయింట్ కవర్ చేస్తున్నా. మీ ఎగ్జామ్ పేపర్ ఇక్కడి నుంచి వస్తుంది. ఈ PDF లింక్ అయితే కింద ఉంది చూడండి, ఈ PDF లింక్ కూడా ఇచ్చాను నేను. నెక్స్ట్ చూడండి సియర్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ పార్ట్ 2. ఓకే, పార్ట్ 1 అయిపోయింది, ఇప్పుడు పార్ట్ 2 చూద్దాం. చూడండి ఎవ్రీ డీటెయిల్గా చెప్తున్నా, వెరీ డీటెయిల్గా చెప్తున్నాను నేను. దిస్ ఈజ్ నాట్ రివిజన్ సిరీస్, వెరీ డీటెయిల్డ్ సిరీస్ ఇది. చూడండి ఇక్కడ యాసిడ్ విత్ మెటల్ కార్బోనేట్. అరే మెటల్ కార్బోనేట్ ఆర్ ఎనీ కార్బోనేట్ CO2 ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. 100% రాసుకో, 100 కాదు 1000% రాసుకో. ఓకే, చూడండి ఇక్కడ సిఆర్ కార్బోనేట్ అనగానే CO2 రిలీజ్ అయింది చూడండి. ఓకే, CO2 రిలీజ్ అయింది. సిఆర్ అలాగే Na2CO3 దిట్ ఈస్ కార్బోనేట్. CO2 తీసే బయటికి, నేను మిగతాది రాసే. CO2 తీసే పక్కన ఏముంది, ఇంకా HCl తీసుకున్నాడు, యాసిడ్ తీసుకున్నాడు. సో దట్ ఈస్ సాల్ట్ అలాగే వచ్చింది, అలాగే వాటర్ వచ్చింది, ఖాతం. నెక్స్ట్ చూడు హైడ్రోజన్ కార్బోనేట్, అక్కడ కార్బోనేట్ వచ్చింది. ఏం చేయాలి, ఫస్ట్ CO2 తీసేయి, మిగిలింది రాసేయి. CO2 తీసేయి, మిగిలింది రాసేయి. CO2 తీసేయి, మిగిలింది రాసేయి, ఖాతం, అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ CO2 బ్రెయిన్స్ ఉందా లేదా అని ఎలా చెప్తామంటే, CO2 ఉందంటే అక్కడ ఏమవుతుందంటే అదేముంది కలర్లెస్ నుంచి మిల్కీ వైట్గా మారుతుంది. ఏమవుతుంది, కలర్లెస్ నుంచి మిల్కీ వైట్. ఇక్కడ చూడండి యాసిడ్ ప్లస్ కార్బోనేట్. కార్బోనేట్ అంటే ఏంది, CO2 ఉంటుంది. సో CO2 గ్లాస్ ఇలా రిలీజ్ అయింది. సో CO2 రిలీజ్ అవ్వగానే ఇది ఎలా మారిందంటే లైమ్ వాటర్ మిల్కీ వైట్గా మారింది. ఎలా మారింది, మిల్కీ వైట్. చూడండి లైమ్ వాటర్ ఎలా మారింది, మిల్కీ వైట్గా మారింది. దట్ ఈస్ ఖతం, దట్ కన్ఫర్మ్స్ దట్ CO2 ఈస్ ప్రెజెంట్. నెక్స్ట్ చూడండి సియర్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ బేసెస్. బేస్ చూడండి, ఇందా యాసిడ్ ప్లస్ మెటల్ తీసుకున్నాం, ఇక్కడ కూడా మెటల్ ప్లస్ బేస్ తీసుకున్నాం. ఏం లేదురా, H2 గ్యాస్ని బయటకు తరిమేసాయి. రియాక్టివిటీ సిరీస్ తెలిసి ఉండాలి మనకి. రిపీట్ రివిజన్లో కూడా కనకం అలీజాన్ ఒక షార్ట్ చెప్పి అది చూసుకో. సో సియర్ ఇక్కడ ఏం లేదు, జడ్ అని ఏం చేస్తున్నా అంటే ఓకే ఈ H2 గ్యాస్ని ఇలా పట్టుకొని ఇలా బయటకు వేస్తున్నాడు. సో చూడండి ఇక్కడ ఆ హైడ్రోజన్ తీసేస్తాడు, దాని ప్లేస్లో వచ్చాడు జడ్ అని వచ్చేసాడు, అయిపోయింది. నెక్స్ట్ చూడు బేస్ ప్లస్ నాన్ మెటల్ ఆక్సైడ్. ఇక్కడ ఇందా నేను మీకు చెప్పా న్యూట్రలైజేషన్ రియాక్షన్ చెప్పి. చూడు ఇక్కడ యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ వాటర్. చూడండి ఇక్కడ నాన్ మెటల్ ఆక్సైడ్ ప్లస్ బేస్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ వాటర్. సో అన్ని వచ్చేది, ఇక్కడ ఏం మిగిలింది యాసిడ్ ప్లస్ ఏమొచ్చింది, దట్ ఈస్ నాన్ మెటల్ ఆక్సైడ్. సో దీస్ ఆర్ యాసిడ్స్. సో నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ యాక్ట్స్ యాజ్ ఎసిడిక్ ఆక్సైడ్స్. చూడండి ఇక్కడ దిస్ ఈస్ చూడండి నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ ఎసిడిక్. ఏంటి, నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ ఎసిడిక్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ చూడండి న్యూట్రలైజ్ రియాక్షన్, యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైస్ టు సాల్ట్, సాల్ట్ ప్లస్ వాటర్. ఓకేనా, నెక్స్ట్ చూడండి సిఆర్ న్యూట్రలైజేషన్ అంటే ఏంది, ఇటు 100 kgs ఉంటాయి, ఇటు 100 kgs ఉండాలి అంతే. ఓకే, నెక్స్ట్ చూడండి సిఆర్ వాటర్ డైల్యూషన్ అండ్ స్ట్రెంత్. చూడండి ఎప్పుడు కూడా మనము
డైల్యూషన్ చేయాలి, డైల్యూటెడ్ యాసిడ్ తీసుకోవాలి. ఫర్ సపోజ్ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ అనుకోండి, మన చేతులు మిరవడంగానే కాలిపోతాయి. మూవీస్ చూసి ఉంటాం, ఇలా యాసిడ్ ఇలా వేస్తుంటారు మొహం మీద, ఏదో మొగాళ్ళలాగా. దట్ ఈస్ వెరీ క్రూయల్ థింగ్ రా, అది వెరీ వెరీ క్రూయల్ థింగ్ అంటాం. ముఖం మీద కానీ కాలిపోతూ ఉంటుంది. దట్ ఈస్ కరోసివ్ నేచర్ అంటాం. ఏమంటాం? కరోసివ్ నేచర్ అంటాం. సో సియర్ ఇక్కడ ఏం చేయాలంటే ఆల్వేస్ యాడ్ యాసిడ్ టు వాటర్. వాటర్లో యాసిడ్ వేసుకోవాలి, యాసిడ్లో వాటర్ వేయకూడదు. యాసిడ్ ఒక బీకర్లో తీసుకుని వాటర్ వేసాము, అది నీ పైన పడుతుంది. వెరీ 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 డేంజరస్. సో డైల్యూటెడ్ అంటే ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఆల్వేస్ యాడ్ యాసిడ్ టు వాటర్. ఒక బీకర్ తీసుకున్నామంటే దాంట్లో యాసిడ్, వాటర్లో యాసిడ్. ఓకేనా? చూడండి ఇక్కడ నెవర్ యాడ్ వాటర్ టు యాసిడ్, నెవర్ యాడ్ వాటర్ టు యాసిడ్. సో చూడండి ఇక్కడ దిస్ ఈజ్ హైడ్రోనియం అయాన్ H+H2O గివ్స్ రైజ్ టు H3O+. ఇలా తీసుకుంటాం. సో ఇక్కడ ఏం చేసామంటే యాసిడ్ ఓకే వాటర్లో తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ చూడండి స్ట్రాంగ్ యాసిడ్ అండ్ వీక్ యాసిడ్. స్ట్రాంగ్ యాసిడ్ అంటే డిసోసియేట్ కంప్లీట్లీ, లేదంటే హైడ్రోజన్ ప్లస్ ఎక్కువ ఇస్తుందని చెప్పి. ఓకే, వీక్ యాసిడ్ ఇట్ ఈస్ పార్షియల్లీ అయోనైజ్డ్. ఏమంటాం? పార్షియల్లీ అయోనైజ్డ్. నెక్స్ట్ చూడండి pH స్కేల్. లాస్ట్ వచ్చేసాం రా, pH స్కేల్. pH స్కేల్ అంటే చూడండి 1 to 7, సారీ 0 to 7. దీస్ ఆర్ స్ట్రాంగ్ యాసిడ్స్ ఆర్ లేదంటే యాసిడ్స్ అంటాం. ఓకే, స్ట్రాంగ్ యాసిడ్స్ అంటే 1 2 3 అలా తీసుకుంటాం. చూడండి తర్వాత 7 నుంచి 14 దట్ ఈస్ బేసిస్. ఓకే, నెక్స్ట్ చూడండి సియర్ డైజెస్ట్ సిస్టమ్. చూడండి మనం తిన్నప్పుడు ఎసిడిటీగా ఫీల్ అవుతాం, ఏదైనా బిర్యానీ అవన్నీ తిన్నప్పుడు. అప్పుడు ఏం తీసుకుంటాం? ఈనో కానీ లేదంటే ఎనీ టైప్ ఆఫ్ తీసుకుంటాం మనం. సో ఎందుకు? దాన్ని న్యూట్రలైజ్ చేయాలి. మనం బాగా ఎసిడిటీ అయిపోయింది, సో బేస్ తీసుకుంటే ఏమవుతుంది? న్యూట్రలైజ్ అవుతాం. సేమ్ ఇంతే చూడండి, స్టమక్ ప్రొడ్యూసెస్ HCl. HCl అంటే ఏంది? దట్ ఈస్ ఎసిడిక్. సో ఈ ఎసిడిక్ని తగ్గాలంటే ఏం చేయాలి మనం? సియర్ ఏం చేయాలి? ఇక్కడ బేస్ అనేది యాడ్ చేయాలి. సో బేస్ అంటే ఏంది? యాసిడ్కి యాంటీగా పనిచేస్తుంది. సో వి యూజ్ యాంటీ యాసిడ్స్. చూడండి రెమెడీ యాంటీ యాసిడ్స్ లైక్ MgOH ట్వైస్. ఖతం. నెక్స్ట్ చూడండి టూత్ డికే. స్ట్రాట్ వెన్ మౌత్ pH ఈస్ లెసర్ దాన్ 5.5. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మనం ఎప్పుడైనా చికెన్ కానీ ఇవన్నీ తిన్నప్పుడు మార్నింగ్ ఏం తిన్నా కానీ ఆర్గానిక్ యాసిడ్స్ అంటాం, ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ. ఓకే, కెమికల్ దీనిలో వన్ షాట్ డీటెయిల్గా చెప్పున్నా ఆర్గానిక్ యాసిడ్స్ అంటే ఏంటండి. ఇవన్నీ తీసుకున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ కానీ దాని తర్వాత బ్రష్ చేయాలి మనం. బ్రష్ ఎందుకు చేస్తున్నాం? దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి. సో ఆర్గానిక్ యాసిడ్ అన్న బ్రష్ అనేది ఏంది? ఇక్కడ పేస్ట్ అనేది ఏంది? బేస్. ఏమవుతుంది? బేస్గా పనిచేస్తుంది. చూడండి ఇక్కడ రెమెడీ బేసిక్ టూత్ పేస్ట్ న్యూట్రలైజ్ ద యాసిడ్. ఖతం, అయిపోయింది. తర్వాత చూడండి సాయిల్ అండ్ ప్లాంట్స్. ఈ సాయిల్ అండ్ ప్లాంట్స్, సాయిల్ కూడా ఒక పర్ఫెక్ట్ pH ఉండాలి రా. ప్లాంట్స్ అనేవి గ్రో అవ్వాలంటే ఒక pH ఉండాలి. సర్టెన్ pH లేకపోతే ఏమవుతుందంటే ప్లాంట్స్ కూడా గ్రో చేయలేవు. చూడండి ఇక్కడ ప్లాంట్స్ రిక్వైర్ స్పెసిఫిక్ pH రేంజ్ ఫర్ గ్రోత్. యాక్షన్ అసిడిక్ సాయిల్ ట్రీటెడ్ విత్ క్విక్ లైమ్. సో సాయిల్లో ఎక్కువ అసిడిక్ యాడ్ ఉందంటే అక్కడ ఏం చేస్తామంటే ఓకే క్విక్ లైమ్ ఇవేం చేస్తుంది? కాల్షియం ఆక్సైడ్ దీన్ని బేస్గా మార్చి దాన్ని న్యూట్రల్గా చేస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి నేచర్ వెల్ఫేర్. చూడండి మనం చాలాసార్లు చూస్తుంటాం, కొన్ని ఆకులు ఉంటాయి మనం టచ్ చేయగానే చెయ్యి మొత్తం దుర్రపడుతుంది బికాస్ ఆఫ్ ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్స్. సో దీన్ని తగ్గిలంటే ఏం చేస్తాం? లైక్ బేకింగ్ సోడా కానివ్వండి, ఇవన్నీ యూస్ చేస్తాం మనం. ఓకే, నెక్స్ట్ చూడండి సియర్ న్యాచురల్ ప్రాసెస్. ఇందాక చెప్పుకున్నాం వెనిగర్ ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ అలాగే చూడండి pH ఆఫ్ సాల్ట్స్. చూడండి ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ ఇస్తున్నాడు, రెండు స్ట్రాంగ్ ఇస్తున్నాడు. రెండు స్ట్రాంగ్ మిక్స్ చేసి ఏమవుతుంది? దట్ ఈస్ న్యూట్రల్. దట్ ఈస్ pH is 7 NaCl. HCl ప్లస్ దీని ఎలా మారుతుందంటే HCl NaOH ఇలా మారుతుంది. దట్ ఈస్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఇక్కడ చూడండి స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్. స్ట్రాంగ్ ఎక్కడ ఉంది? యాసిడ్ దగ్గర ఉంది. సో స్ట్రాంగ్ యాసిడ్ తీసుకున్నాం కాబట్టి స్ట్రాంగ్ ఏది తీసుకుంటాం అది తీసుకోవాలి. సో pH is lesser than 7. నెక్స్ట్ చూడండి వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్. ఇక్కడ ఏం తీసుకున్నాం? స్ట్రాంగ్ బేస్ తీసుకున్నాం. సో pH is greater than 7. స్ట్రాంగ్ తీసుకున్నాం. ఓకే, చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ NH4Cl CH3COONA. నెక్స్ట్ చూడండి సియర్ క్లోర్ ఆల్కలీ ప్రాసెస్. కలర్ నకిలీ హై ఏంటి? కలర్ నకిలీ హై అదొకటి గుర్తుపెట్టుకోండి. నకిలీ హై ఏంటి? నకిలీ హై దట్ ఈస్ నకిలీ హై అని చెప్పా. సో NAతో స్టార్ట్ అయింది, దట్ ఈస్ NaOH Cl2 హై దట్ ఈస్ H2 హై. ఖతం, ఎవ్రీథింగ్ ఖతం. ఓకేనా? మీకు నెక్స్ట్ ఏం చాప్టర్ కావాలో నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా Day 3 చేస్తాను. ఓకే, చూడండి నెంబర్ ఆఫ్ రియాక్షన్స్. మీ రివిజన్ సిరీస్ అయితే మిస్ అవ్వకండి, వెరీ డీటెయిల్గా చెప్పుకుందాం. ప్రతి క్వశ్చన్ ఇక్కడి నుంచే వస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ మీకు బ్రెయిన్ సొల్యూషన్ చూడండి సాల్ట్ వాటర్. దీనికి నేను డీటెయిల్గా చెప్పాను నేను వన్ షాట్లో. ఓకే, సియర్ చూడండి అట్ యానోడ్ అంటే ఏంటో లోన్ అని గుర్తుపెట్టి చెప్పాను. లెఫ్ట్ సైడ్ ఆక్సిడేషన్ యానోడ్ అండ్ ఇట్ ఈస్ ఎ పాజిటివ్.
సిఆర్. ఇక్కడ ఏమవుతుందంటే క్లోరిన్ గ్యాస్, చూడండి క్లోరిన్ గ్యాస్, పీవీసీ డిస్ఇన్ఫెక్టెంట్స్ వాటర్ ట్రీట్మెంట్ ఇక్కడ జరుగుతుంది. సేమ్ అలాగే క్యాథోడ్ చూడండి హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది, ఇట్ ఈస్ నెగటివ్. ఓకే, ఫ్యూయల్కి, మారినైన్కి, అమ్మోనియా ఆర్ ఫెర్టిలైజర్స్. ఓకే, నియర్ క్యాథోడ్ చూడండి సోడియం హైడ్రాక్సైడ్, సోప్స్, పేపర్, డిక్రీజింగ్ మెటీరియల్స్. ఓకే, ఇది దిస్ ఈస్ ద క్లోర్ ఆల్కలీ ప్రాసెస్. ఫైనల్గా ఇదైతే మనం రిలీజ్ అయ్యేది. ఓకే, కలర్ నకిలీ హై, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సోడియం క్లోరైడ్, సాల్ట్ ప్లస్ వాటర్ తీసుకున్నాం మనకు. నెక్స్ట్ చూడండి బేకింగ్ సోడా. బేకరీ నయా హ్యాస్ కోల్డ్ అవుట్ సైడ్. నయా సోడియం హ్యాస్ హెచ్, కోల్డ్ అవుట్ సైడ్ CO, దట్ ఈస్ CO3 అవుట్ సైడ్. మీకు ఇవన్నీ నేను వన్ షార్ట్ లెక్చర్లో చెప్పున్నా, అక్కడ అన్ని షార్ట్ ట్రిక్స్ ఉన్నాయి, రాసుకోండి. ఓకే, చూడండి బేకరీ నయా హ్యాస్ కోల్డ్ అవుట్ సైడ్, దట్ ఈస్ NaHCO3. చూడండి ఇక్కడ ఇది ఎలా ప్రిపేర్ అవుతుందంటే NaCl ప్లస్ H2O. ఏంటి NaCl ప్లస్ H2O ప్లస్ CO2 ప్లస్ అమ్మోనియా, ఇవి 4 తీసుకున్నా కానీ మనకి ఏమవుతుందంటే NH4Cl ప్లస్ NaHCO3 మనకు కావాల్సింది వచ్చింది, దట్ ఈస్ నయా హ్యాస్ కోల్డ్ అవుట్ సైడ్, దట్ ఈస్ NaHCO3. చూడండి ఈ NaHCO3 ఎప్పుడైతే మనం హీట్ చేసామో ఏమవుతుంది, అరే ఒకటేరా అక్కడ ఏమొచ్చింది, కార్బోనేట్ వచ్చింది, CO2 తీసేయి మిగతాది రాసేయి, CO2 తీసేయి మిగతాది రాసేయి, అంతే. చూడండి ఇది యూజెస్ చూడండి, మేకింగ్ బేకింగ్ పౌడర్. ఓకే, మేక్స్ కేక్స్ సాఫ్ట్. బేకరీ అన్నాను కదా, బేకరీ అంటే ఏం చేస్తాం, కేక్స్ ప్రిపేర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ చూడండి యాంటాసిడ్. యాంటాసిడ్ అంటే అండి ఇట్ ఈస్ లైక్ ఎ బేస్. చూడండి యాంటాసిడ్ న్యూట్రలైజెస్ ఎక్సెస్ స్టమక్ యాసిడ్. సో ఏంది ఇక్కడ యాంటాసిడ్ అంటే ఇట్ ఈస్ లైక్ ఎ బేస్. సో బేస్ ఏం చేస్తుంది, యాసిడ్ని న్యూట్రలైజ్ చేస్తుంది. నెక్స్ట్ చూడండి సోడా యాసిడ్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్. ఓకే, నెక్స్ట్ చూడండి వాషింగ్ సోడా. వాషింగ్ సోడా అనగానే టునాకో వాషింగ్ క్లాత్స్ బై 10 buckets ఆఫ్ వాటర్ అన్న, 10 buckets ఆఫ్ వాటర్. టునాకో టూనా దట్ ఈస్ Na2CO, CO3. టునాకో వాషింగ్ క్లాత్స్ బై 10 buckets ఆఫ్ వాటర్. చూడండి సిఆర్ Na2CO3. బేకింగ్ సోడా హీటెడ్, ఏంటి బేకింగ్ సోడా హీటెడ్ గివ్స్ రైస్ టు సోడియం కార్బోనేట్ అండ్ రీక్రిస్టలైజేషన్ ఆఫ్ సోడియం కార్బోనేట్ గివ్స్ రైస్ టు వాషింగ్ సోడా. ఇది చూడండి ఇది Na2CO3. దీనికి ఏం చేసామంటే మనం ఓకే 10 buckets ఆఫ్ వాటర్ ఇచ్చాం, 10 వాటర్ ఇచ్చాం, అప్పుడు ఏమైంది ఇది, దట్ ఈస్ Na2CO3.10H2O వచ్చింది మనకి. ఓకే, నెక్స్ట్ చూడండి ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ గ్లాస్, సోప్, పేపర్ ఇండస్ట్రీస్లో. చూడండి వాషింగ్ అన్నాడు, వాషింగ్ సోడా. ఓకే, వాషింగ్ చేస్తున్నాం మనం. తర్వాత క్లీనింగ్ ఏజెంట్ ఫర్ డొమెస్టిక్ పర్పసెస్, రిమూవింగ్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. హార్డ్నెస్ ఆఫ్ వాటర్ మనం బట్టలు ఉతుకున్నాం కదా. ఓకే, ఇక్కడ ఏం చూస్తాం మనం, మెయిన్గా పౌడర్స్ అవన్నీ యూస్ చేస్తాం మనం. నెక్స్ట్ చూడండి బ్లీచింగ్ పౌడర్. కాల్ అవర్ క్లీనర్, కాల్ దట్ ఈస్ CA, అవర్ O క్లీనర్ దట్ ఈస్ CL. ఖాతం CaO, Cl2. చూడండి దట్ ఈస్ CaOH ట్వైస్లో Cl2 యాడ్ చేసాం, అప్పుడు ఏమో వచ్చింది మనకి CaO, Cl2 మిగిలింది అండ్ H2O. ఖాతం. బ్లీచింగ్ పౌడర్ అంటే చూడండి క్లీనింగ్ పర్పస్, వాటర్ క్లీనింగ్కి లేదంటే ఏదైనా రోడ్స్ క్లీనింగ్కి అలా యూస్ చేస్తాం. చూడండి ఇక్కడ కాటన్ అండ్ లినెన్ ఇన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, వుడ్ పల్ప్ ఇన్ పేపర్ ఫ్యాక్టరీస్, డ్రింకింగ్ వాటర్లో. ఓకే, డిస్ఇన్ఫెక్టెంట్గా యూస్ చేస్తాం మనం. ఓకే, నెక్స్ట్ చూడండి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, పాప్. చూడండి పాప్ చూడండి ఇక్కడ కెమికల్ నేమ్ కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ అంటాం, దట్ ఈస్ CaSO4.1H2O. దీన్ని చూడండి నేను షార్ట్గా చెప్పా, ప్లాస్టిక్ క్యాస్ట్ అని చెప్పా. ఏం చెప్పా, ప్లాస్టిక్ క్యాస్ట్ గుర్తుపెట్టుకోండి. CAS చూడండి CAST గ్రూప్ చూడండి, దట్ ఈస్ CaSO4.12H2O. క్యాస్ట్ CASO4.12H2O. ఇది ఎక్కడ యూస్ చేస్తామంటే మనం బోన్ ఫ్రాక్చర్ అయితే వైట్ కలర్ కట్టు కడతాం చూడండి, వైట్ కలర్ కట్టు, అదే ఫ్రాక్చర్ బోన్స్. అలాగే టాయ్స్ మనం వినాయక చవితికి చూడండి గణేష్కి మ్యాక్సిమం ఇవే యూస్ చేస్తాం మనం, POP టాయ్స్ యూస్ చేస్తాం. ఓకే, POPతోనే చేస్తారు అదంతా. ఓకే, బొమ్మలు అవన్నీ. నెక్స్ట్ చూడండి మేకింగ్ సర్ఫేస్ స్మూత్ కావాలన్నా ఇది ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ చూడండి POPలో H2O ఉంది, మనం ఏం చేస్తామంటే ఎక్కువ వాటర్ వేసాం, వాటర్ ఇంకా ఎక్కువ వేసాం, అప్పుడు ఏమవుతుంది 2H2O మారుతుంది. 2H2O అంటే ఏమవుతున్నాం, దట్ ఈస్ జిప్సమ్. ఏమంటాం, దట్ ఈస్ జిప్సమ్. చూడండి ఇక్కడ CaSO4.12H2Oలో వాటర్ కలిపాం ఎక్స్ట్రాగా, అప్పుడు ఏమైంది 2H2Oగా మారి దట్ ఈస్ జిప్సమ్గా మారిపోయింది. దట్ ఈస్ జిప్సమ్. ఎలా మారిపోయింది, జిప్సమ్గా మారిపోయింది. నెక్స్ట్ చూడండి సియర్ ఆర్ క్రిస్టల్స్ ఆర్ సాల్ట్ క్రిస్టల్స్ ఆర్ చూడండి రియల్లీ డ్రై. చూడండి ఒక ఫార్ములా అనేట పక్కగా ఇన్నే వాటర్స్ ఉంటాయంటాం. చూడండి ఇక్కడ CuSO4.5H2O.
ఫర్ సపోజ్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం రా, బాగా హీట్ చేద్దాం. హీట్ చేయగానే ఏమవుతుంది, వాటర్ అంతా ఆవిరైపోతుంది, వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది, అంతే కదా, వాటర్ అంతా ఆవిరైపోయి బయటకు వెళ్ళిపోతుంది. సేమ్ ఇక్కడ మనం హీట్ చేసాం, హీట్ చేయగానే ఈ వాటర్ అంతా ఏమైందంటే ఎవాపరేట్ అయిపోయింది, బయటకు వెళ్ళిపోయింది. దట్ ఈస్ ఇంకా మిగిలింది ఏంటి, CuSO4, దట్ ఈస్ క్రిస్టల్స్ మిగిలిపోయినాయి. ఓకే, దట్ ఈస్ నెక్స్ట్ చూడండి CuSO4.5H2O గుర్తుపెట్టుకోండి, CuSO4.5H2O. ఎస్ ఎలా ఉంటుందిరా, పైగా ఉంటుంది, 5 షేప్లో ఉంటుంది, దట్ ఈస్ 5H2O గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి ఫైనల్ కదా మనం ఫార్ములా షీట్ దగ్గరికి వచ్చేసాం. దిస్ ఈస్ ద ఫార్ములా షీట్. చూడండి ఫస్ట్ నుంచి చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాం, యాసిడ్ ప్లస్ మెటల్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ H2O. సో ఇక్కడ మెటల్ ఎలా యూస్ చేస్తుంది, బేస్గా మారిపోయింది. ఓకే, తర్వాత చూడండి యాసిడ్ ప్లస్ మెటల్ కార్బోనేట్ అన్నాడు, CO2 ఖతం 100% రిలీజ్ అవుతుంది. యాసిడ్ ప్లస్ బేస్ దట్ ఈస్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఖతం. నెక్స్ట్ చూడు pH = -log H+. ఓకే, నెక్స్ట్ చూడు బ్లీచింగ్ పౌడర్, కాల్ అవర్ క్లీనర్ CaOCl2, బేకింగ్ సోడా NaCO3, వాషింగ్ సోడా Na2CO3.10H2O, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ CaSO4.5H2O, జిప్సమ్ CaSO4.2H2O. ఓకేనా? ఓకే, ఈ సిరీస్ అయితే ఇంకా రన్నింగ్ అవుతుంది. ఓకే, డే 1 డే 2 అలా అవుతుంది. ఓకే, ఈ సిరీస్ ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్. దీని PDF అయితే కింద లింక్లో ఇస్తున్నాను. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్, యువర్ సుహైల్ మొహమ్మద్.